శుక్రవారం హోటల్ పోయి ఏం తింటామని ఈ శుక్రవారం మా ఫ్రెండ్ 6 కాళ్ళు 2 తలకాయలు మేకపోతే తీసుకొచ్చినాడు. కాళ్ళైతే కాల్ చేసినాము. ఆ 2 తలకాయలు మాత్రం గచ్చాటి గాని ఎంత కాల్చోనే గాని ఎంట్రుకలు ఎన్నో ఒకసారి ఉన్నే ఉండే. దృష్టం బాగున్నది. తలకాయలు కాల్చేది ఏ కోయేటట్టు జోలా చూసింటే చాలా ఇబ్బంది పడిపోయిండు. తలకాయలు కాల్చడం లేట్ అయిపోతుంది అనేసి మా మామ గారకాలు కుందేసినాడు. పాయ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాడు. కాల్చిన తలకాయతో మా మామ అయితే కుస్తీ పడుతున్నాడు. కోచ ఉంటే రావడం లే, అందుకని నరికేస్తున్నాడు. ఒక్క తలకాయలోనే సుమారంగా 1.5 కేజీ మటన్ ఉందంటే మీరు నమ్ముతారా? అంత పెద్ద తలకాయలు తీసుకొచ్చాడు మా ఫ్రెండ్. ఈ రోజు వంట మాస్టర్ కొత్తిమీర పుదీనా అన్ని తరుక్కొని కావాల్సిన సామాన్లన్నీ బెంచ్ మీద పెట్టుకున్నాడు. వాళ్ళ మీద కాలేసుకొని మీ సాగు మీద చావండి, నాకైతే తలకాయ గుందిండి అన్నిటిగా శుద్ధంగా కూర్చోండాడు. వంట చేసేది మా చిన్నమామ గారకాలను కుక్కర్లో ఉడకబెట్టినారు. అవి మొత్తం నీళ్ళన్నీ కింద కొలికిపోయినాయి. ఇంకొక దబర్లో ఉడకబెడదాం అనేసి ఇంకొక దబర్లోకి మార్చినాడు. ఆ దబర్ కూడా చిన్నది అయిపోయింది. మళ్ళీ ఆ దబర్లోంచి ఇంకొక పెద్ద దబర్కి మార్చుకున్నాడు. అయితే కింద మీద పడే గారకాల పులుసు అన్నం అయితే చేసినాడు. నిజంగా గారకాల పులుసు అయిందబ్బా. తిని 2 రోజులు అయిపోయింది. ఇప్పుడు వీడియో వచ్చి 2 రోజుల తర్వాత పెడుతున్నా. ఇప్పుడు చూస్తూనే నాకు నోరు ఊరుతుంది. అంత బాగా కుదిరిన అన్నం కూర. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి మామ ప్లీజ్.